హాయ్ అండి అందరికి. అందరికి హ్యాపీ ఉగాది. ఇదేంటి రేపు ఉగాది అయితే ఈరోజు విషెస్ చెప్తుందనుకుంటున్నారా? మాకు ఈ రోజే ఉగాది. మేము అమావాస్య రోజే పండగ చేసుకుంటాము. సామాన్లు గిట్లా కడుక్కొని వాటికి పూజలు చేస్తాం మేము. ఉగాది అంటేనే భక్షాలు చేసుడు గదా! ఇదిగో శనగపప్పు ఉడకబెడతాను ఇప్పుడు. భక్షాల కోసం గోధుమ పిండి పిసుకుతాను. కొంచెం లూజ్‌గా పిసకాలే. మన చపాతీ పిండిలాగా గాకుండా ఇంకా కొంచెం లూజ్‌గా పిసికి ఒక 1 అవర్ నానబెట్టాలి. అన్ని ఫోటోస్ అన్నీ మంచిగా తూడ్చి బొట్లు పెట్టాలే. అమావాస్య రోజు మేము ఇట్లనే చేస్తాం. అంటే మంచిగా నీట్‌గా అన్ని కడిగి పెట్టేసి, దేవుని ఫోటోలకి ఇట్లా అన్ని కడిగి పెట్టేసి పూజ చేస్తాం. ముందుగా అయితే దేవునికి పూజ చేసిన. ఉడకబెట్టిన పప్పు మంచిగా ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. కొద్దిసేపు ఆరబెట్టుకొని పొడి పొడిలాగా మంచిగుంటది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బెల్లం పెట్టుకోవాలి. ఇది కొంచెం వేడెక్కాలి మంచిగా. దీంట్లో కొంచెం వేడెక్కుతంటే యాలకుల పొడి వేసుకోవాలి. ఈ వేడెక్కిన బెల్లంలా శనగపప్పు, బెల్లము, శనగపప్పు ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇది కొంచెం చల్లారినాక భక్షాలు తీసుకోవాలి. బాగుంటది. పసుపు, నూనె రాసి ఇట్లా సామాన్‌కి పెట్టాలి మంచిగా. దానికి కంకణం కంకణం కట్టాలి. దేవుడినైతే పూజించినాం మంచిగా. సామాన్లకన్నీ కంకణాలు కట్టి, పచ్చడి చేసి, భక్షాలు చేసి మంచిగా దేవునికి పెట్టినాము.